సెబీ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల ఆప్షన్ బయ్యర్స్, ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరికీ కష్టాలు రాబోతున్నాయి. రీసెంట్‌గా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ కొత్త చేంజెస్‌ని తీసుకొస్తాము అని చెప్పి సెబీ ఒక కన్సల్టేషన్ ఫార్మ్‌ని లేదా ఒక కన్సల్టేషన్ పేపర్‌ని రిలీజ్ చేసింది. దాన్ని డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తూ దానికి మార్కెట్ ఫీడ్ తరఫున మా రెస్పాన్స్ ఏంటి అని కూడా చెప్తూ ఒక డీటెయిల్డ్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఆ కన్సల్టేషన్ పేపర్‌లో ఏవేవైతే పాయింట్స్ మెన్షన్ చేశారో అవన్నీ పాయింట్స్ ఇప్పుడు యాక్చువల్‌గా లైవ్‌లో యాక్షన్‌లోకొచ్చేసి వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. రీసెంట్ సెబీ కన్సల్టేషన్ మీటింగ్ అయిన తర్వాత వీటి రిలేటెడ్ ఎటువంటి అప్డేట్ రాకపోయేసరికి ఆ రూల్స్ అవ్వచ్చు, ఆ రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు ఇంప్లిమెంట్ చెయ్యరు అని అనుకునే లోపలే ట్యూస్‌డే రాత్రి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ కొత్త రూల్స్‌ని అప్డేట్ చేస్తున్నామని చెప్పి సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. మరి ఆ సర్క్యులర్‌లో ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతున్న ఆ 6 ఇంపార్టెంట్ మేజర్ రూల్స్ ఏంటి? ఆ ఒక్కొక్క రూల్ వల్ల మనం యాస్ ఎ రీటైలర్స్‌గా మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్‌కి మార్కెట్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మంచి విషయమా? పిచ్చి విషయమా? మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రతి ఒక్క రీటైలర్‌కి ఎవరైతే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ అనేది చేయండి. సో, సెబీ తీసుకొచ్చిన ఈ కొత్త న్యూ ఎఫ్ఎన్ఓ రూల్స్ వెనకాలున్న రీజన్ ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇది ఇంట్రొడ్యూస్ చేశారు అని మనం చూసుకుంటే, వాళ్ళు చెప్పిందేంటంటే వాళ్ళ కన్సల్టేషన్ పేపర్‌లో అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పేదేంటంటే, మాకు రీటైలర్స్‌ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రోజు ఎవ్రీడే వీక్లీ ఎక్స్‌పైరీస్ వల్ల అవ్వచ్చు, లేదా ఆప్షన్స్‌లో ఏదైతే టర్నోవర్ అవ్వచ్చు, వాల్యూమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ పెరుగుతున్నాయో దీనివల్ల రీటైలర్స్ అనేవి చాలా డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా మార్కెట్స్‌లో కూడా చాలా వాలటిలిటీ వచ్చేసి ప్రీమియమ్స్ కూడా ఇష్టం వచ్చినట్టు స్పైక్ అవుతున్నాయి. సో, ఇవన్నిటిని మేము కంట్రోల్ చేయడానికి ఈ రూల్స్‌ని తీసుకొస్తున్నామని డెఫినిట్‌గా చెప్పడం అయితే జరిగింది. సో, దానికోసమే వాళ్ళు ఈ 6 రూల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. లేదా 6 చేంజెస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది మనం వన్ బై వన్ ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ దీని మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దీని నా ఒపీనియన్ ఏంటి? అవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో, దాంట్లో ఫస్ట్ చూసుకుంటే కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. సో, ప్రెజెంట్ కాంట్రాక్ట్ సైజ్, కాంట్రాక్ట్ వాల్యూ ఎంతుంది? ఒక నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, అది ఎంత అని మనం చూసుకుంటే 5-10 లాక్స్ మధ్యలో ఉంది. సో, ఈ 5-10 లాక్స్ ఎలా వచ్చింది అని మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ వాల్యూ ఎంత? సో, మీకు ఒక ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూద్దాము. సో, నిఫ్టీ వాల్యూ మనం చూసుకుంటే, ఇక్కడ నిఫ్టీ వాల్యూ మనకి 25,800 అరౌండ్‌గా ఉంది. సో, 25,800 ఇంటూ ఇప్పుడు నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 25 కదా! సో, 25 చేసుకుంటే 6.45 లాక్ నిఫ్టీ యొక్క కాంట్రాక్ట్ వాల్యూ అనేసుంది. సో, ఇప్పుడు ఇదే ప్లేస్‌లో బ్యాంక్ నిఫ్టీ ఎంతుంది? సో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసుకుంటున్నాను. సో, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 53,400 ఉంది. సో, 53,400 ఇంటూ 53,400 ఇంటూ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 15. సో, ఇది చేసుకుంటే 8,00,000 అరౌండ్‌గా దాని కాంట్రాక్ట్ వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు మన కొత్త రూల్స్ ప్రకారం ఏంటి? మన ఈ కాంట్రాక్ట్ వాల్యూ 5-10 లాక్స్ మధ్యలో ఉన్నది పెంచి 15-20 లాక్స్ మధ్యలో ఉండేలాగా చేస్తాము అని చెప్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది? నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, బ్యాంక్ ఎక్స్ అవ్వచ్చు, ఈ ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, ప్రతి ఒక్క ఇండెక్స్ యొక్క లాట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో, అది ఎంత పెరుగుతుంది అని మనం చూసుకుంటే, మనం 15 లాక్స్ కదా! సో, 15 లాక్స్ 1, 1, 2, 3, 4, 5 15 లాక్స్ డివైడెడ్ బై ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ వాల్యూ ఎంత? 25,800 చేస్తే మనకి 58 వచ్చింది కదా! సో, అరౌండ్‌గా 60 లాట్ సైజ్‌ని పెంచుతారు నిఫ్టీలో. సో, ఇప్పుడు నిఫ్టీ 25 ఉండే బదులు 60 75 50-75 మధ్యలో అవ్వచ్చు. లేదా ఇంకా ఎక్కువ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ మాక్సిమం 75 చేస్తారు. అంతకు మించి వాళ్ళు వెళ్లరు. బట్ ఇక్కడ మనం ఈ కాలిక్యులేషన్‌లో చూసుకుంటే అట్‌లీస్ట్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ 60 వరకు పెంచే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు 60 వరకే కదా! పెంచితే మనకేం ప్రాబ్లమ్ వస్తుంది అని మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో, ఇక్కడ నేను 25,800 ఒక కాల్ ఆప్షన్‌ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన నిఫ్టీ 25,796 దగ్గర ఉంది కాబట్టి 25,800 కాల్ ఆప్షన్‌ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బై చేయాలి అని అంటే కరెంట్ డేట్‌న నిఫ్టీ యొక్క లాట్ సైజ్ 25 ఉంది కాబట్టి 25 ఇంటూ ఆప్షన్ ప్రీమియం ఎంతైతే ఉంటుందో అది మనం 5,200 రూపీస్ మనం పే చేస్తే మనం ఒక నిఫ్టీలో 1 లాట్ బయింగ్ అనేది చేయొచ్చు. ఆప్షన్ బయింగ్ అనేది మనం డెఫినిట్‌గా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే ప్లేస్‌లో ఈ లాట్ సైజ్ పెరిగి 50 అయింది అని అనుకుందాం. అప్పుడు మీరు 10,400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మార్జిన్ అదే ఆప్షన్ కాంట్రాక్ట్‌ని బై చేయడానికి. ఇప్పుడు ఒకవేళ ఇది పెరిగి 75 అయింది అనుకోండి. అప్పుడు దీన్ని మళ్ళీ 15,600 రూపీస్ మనం పే చేయాలి. ఒక సింగిల్ లాట్ ఆప్షన్‌ని బై చేయడానికి. సో, ఇక్కడ ఏమవుతుంది? ఎవరైతే రీటైలర్స్
5000, 6000, 10,000 లోపల ఉండి ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 2 టైమ్స్, 3 టైమ్స్ ఎక్కువ మార్జిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎట్ ద మనీలో ఏదైతే మంచి ప్రాబబిలిటీతో వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎంట్రీ బ్యారియర్ అనేది రాబోతోంది. సో, ఇదేమో ఆప్షన్ బయర్స్‌కి వచ్చే ప్రాబ్లమ్. బట్ ఆప్షన్ సెల్లర్స్‌కి కూడా ఈక్వల్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఎవరైతే ఒక్క లాట్ నిఫ్టీలో ఆప్షన్ సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్‌గా 72,000 మార్జిన్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇది పెరిగి 50 అయిందనుకోండి, 1,44,000 పే చేయాలి. ఇప్పుడు ఇదే పెరిగి 75 అవుతే 2,15,000 రూపీస్ మార్జిన్ పే చేయాలి ఒక్క లాట్ నిఫ్టీ సెల్ చేయడానికి. సో, ఎవరైతే రీటైలర్స్ కొత్తగా ఇప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే 1 లాట్‌తోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎంట్రీ బ్యారియర్ అనేది చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఇంతకు ముందర 5,000 ఉన్నా కూడా ఆప్షన్ బయింగ్ చేస్తూ స్లోగా మార్కెట్‌ని స్టడీ చేసుకుంటూ, నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 2,15,000 ఉంది. బట్ అగైన్ మన అకౌంట్‌లో మినిమమ్ 2,50,000 మెయింటైన్ చేసుకుంటాము మార్జిన్ కోసం అవన్నీ చూసుకున్నా కూడా 2,15,000తో ఒక్క లాట్ మీరు సెల్ చేయగలుగుతున్నారనుకుంటే ఎవరైతే రీటైలర్స్ తక్కువ క్యాపిటల్‌తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద దెబ్బగా అవ్వబోతోంది. అండ్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి? దీనివల్ల నెగెటివ్ ఏంటి అని మనం చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఈ ఎంట్రీ బ్యారియర్ ఎప్పుడైతే ఆప్షన్ బయింగ్‌కి కూడా 15,000, 20,000 ఎప్పుడైతే ప్రీమియం చార్జ్ చేస్తారో వాళ్ళు వేరే ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం వెళ్ళిపోతారు. లేదా వేరే బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ యాప్స్ అవ్వచ్చు. వాటి కోసం వెళ్ళిపోయే రిస్క్ ఎప్పుడు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్‌లో చూసుకోవచ్చు. 50, 60 రూపీస్ ఎంట్రీ ఉంటే చాలు మీరు మంచిగా ఆప్షన్ బయింగ్ లాగానే మీరు అక్కడ కూడా ఏదో ఒక బెట్ తీసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక్కటేసారి ఏదైతే లెజిటిమేట్ మనకి డెరివేటివ్ ట్రేడింగ్ ఉందో దీంట్లో 15, 20,000 రూపీస్‌కి మనకి ఎంట్రీ బ్యారియర్ పెంచేస్తే మాక్సిమం మంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఏదైతే సెబీ రీటైలర్ డబ్బులు పోగొట్టుకోవద్దు అని అనుకుంటున్నారో అది వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇదేమో ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర 15, 20,000 రూపీస్ మనకి ఆప్షన్ బయింగ్‌కి కూడా ఖర్చవుతుంది అని చెప్పి వాళ్ళేం చేస్తారు ఫార్ ఓటీఎం స్ట్రైక్స్‌ని బై చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఎట్ ద మనీలో అయినా ఇంకా కొంచెం బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది ప్రాఫిట్ రావడానికి. ఎందుకంటే థీటా డీకే అనేది కొంత తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఓటీఎం బయింగ్ చేస్తారో, ఓటీఎం ఆప్షన్స్‌లోకెళ్ళి అక్కడ ప్రీమియం తక్కువ ఉన్నవి ఎప్పుడైతే బై చేయడం స్టార్ట్ చేస్తారో, థీటా వాళ్ళకి కంప్లీట్‌గా అగెయిన్స్ట్‌గా ఉంటూ మార్కెట్ వాళ్ళ ఫేవర్‌లో మూవ్ అయినప్పటికీ కూడా ఎక్కువ లాస్ అనేది చేసుకుంటారు. సో, యాస్ ఎ రీటైలర్‌గా ఎవరైతే తక్కువ క్యాపిటల్‌తో వస్తున్నారో మార్కెట్‌లోకి నేర్చుకోవడానికి అవ్వచ్చు, ట్రేడింగ్ కోసం అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ రూల్ ఏదైతే మనకి సెబీ తీసుకొస్తుందో దీనివల్ల. తర్వాత సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు. సో, దీంట్లో ఏంటి ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ మనం చూసుకుంటే ఒకవైపు ఎన్ఎస్‌సి, ఇంకోవైపు బీఎస్‌సి. రెండిట్లో ఆల్మోస్ట్ వీక్ మొత్తంలో ఎవ్రీ సింగిల్ డే ఒక్కొక్క ఎక్స్‌పైరీ ఉంది. ఒక్కొక్క కాంట్రాక్ట్‌ది లేదా ఒక్కొక్క ఇండెక్సెస్‌ది. దాంట్లో ఏంటి మండే చూసుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీ, తర్వాత మండే రోజే మనకి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ, బ్యాంక్ ఎక్స్‌పైరీ అనుకుంటా అది ఎక్స్‌పైరీ ఉంది. ట్యూస్‌డే రోజు ఫిన్ నిఫ్టీ ఉంది. వెడ్నెస్‌డే రోజు బ్యాంక్ నిఫ్టీ, థర్స్‌డే రోజు నిఫ్టీ, ఫ్రైడే రోజు సెన్సెక్స్. ఇలా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఇండిసెస్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్‌పైరీ ఉండడం వల్ల చాలామంది హీరో జీరో ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా గ్యాంబ్లింగ్‌తో అవ్వచ్చు చాలామంది డబ్బులనేది పోగొట్టుకుంటున్నారు రీటైలర్స్. అండ్ దీనివల్ల మార్కెట్‌లో చాలా వాలటిలిటీ వచ్చేసి చాలా స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. సో, దానికోసం సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే ఎన్ఎస్‌సి అవ్వచ్చు, బీఎస్‌సి అవ్వచ్చు. ఈ 2 ఎక్స్‌చేంజెస్ యొక్క ఒక్కొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్‌కి ఒక్కొక్క వీక్లీ ఎక్స్‌పైరీ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మన ఎన్ఎస్‌సిలో చూసుకుంటే నిఫ్టీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ 2 బెంచ్ మార్క్ ఇండిసెస్. సో, ఈ రెండిట్లో ఏదో ఒక్కదానికే వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉండాలి. మిగతా అన్నీ ఏదైతే ఫిన్ నిఫ్టీ ఉందో, బ్యాంక్ నిఫ్టీ ఉందో, ఫిన్ నిఫ్టీ ఉందో, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉందో, లేకపోతే నిఫ్టీ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి ఓన్లీ మంత్లీ ఎక్స్‌పైరీస్ ఉండాలి. ఇవన్నిట్లో ఏదో ఒక్కదానికి మాత్రమే వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉండాలి అని చెప్పి మనకి సెబీ కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. సో, ఇప్పుడు ఎన్ఎస్‌సి వాళ్ళు నిఫ్టీని రీటైన్ చేసుకుంటారా? బ్యాంక్ నిఫ్టీని రీటైన్ చేసుకుంటారా? అది ఇంకా వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి రూల్స్ అవి చెప్తున్నాయి. సో, ఇప్పుడు సిమిలర్‌గా బీఎస్‌సిలో కూడా చూసుకుంటే సెన్సెక్స్ ఉంది, బ్యాంక్ ఎక్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక్కదానికే వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉంటూ మిగతా దానికి ఓన్లీ మంత్లీ ఎక్స్‌పైరీస్ ఉండాలి అని చెప్పి ఈ కొత్త రూల్ తీసుకొస్తోంది. అండ్ ఇది పర్సనల్‌గా నన్నడిగితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్స్ మన సెబీ తీసుకోవడానికి అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎవ్రీడే ఎక్స్‌పైరీస్ వల్ల ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేదా వీళ్ళు అవ్వచ్చు
మనకి రీటైల్ పార్టిసిపేషన్స్ హీరో జీరో ట్రేడ్ కోసం అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ మైండ్ సెట్స్‌తో ఎవ్రీ డే ఒక ఎక్స్‌పైరీ ట్రేడర్ లాగా తయారవ్వడం వల్ల చాలామంది డబ్బులనేది పోగొట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళు డబ్బుల్ని లూజ్ చేసుకోవడానికి ఈ ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరైతే ఇలా మార్కెట్‌లో మనం డబ్బులు వాళ్ళు పెద్ద డబ్బుల్ని మొత్తంలో చేసి మ్యానిపులేట్ చేసి మార్కెట్స్‌తో ఆడుకుంటారో వాళ్ళన్నీ ఆ యాక్టివిటీ, ఆ స్పెక్యులేషన్, ఆ స్పైక్స్, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? మనకి వీక్లీ రోజు ఎక్స్‌పైరీలు ఉండవు గదా! వీక్‌లో ఒక్క రోజే ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, మిగతా రోజులంతా మార్కెట్స్ నార్మల్‌గా, స్టేబుల్‌గా ఏదైతే ఒక ఆప్షన్ ప్రీమియం ప్రాపర్‌గా మంచి మ్యాథమెటికల్‌గా రూల్‌తో మూవ్ అవ్వాలో అలాగే మూవ్ అవుతూ మంచి మార్కెట్స్‌లో స్టెబిలిటీ తీసుకొస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, ఏదైతే ఇంతకు ముందర మార్కెట్స్ చాలా స్టేబుల్‌గా, చాలా డీసెంట్‌గా మంచి రిటర్న్స్ ఇచ్చేవో మళ్ళీ మార్కెట్స్ ఆ కండిషన్స్‌కెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి ఈ మూవ్ ఏదైతే సెబీ తీసుకుందో 1 వీక్ ఓన్లీ 1 ఎక్స్‌పైరీ అనేది ఇది చాలా బెస్ట్ రూల్ అని చెప్పుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్ అప్‌ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫ్రమ్ బయర్స్ అని ఏంటి అని మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ కొంతమంది బ్రోకర్స్ అందరూ చేస్తున్నారు అనేసి అనట్లేదు. అందరూ ఆల్మోస్ట్ డిస్కౌంట్ బ్రోకర్స్ అందరూ కూడా అప్‌ఫ్రంట్ మార్జిన్ కలెక్ట్ చేస్తారు. సో, ఇందాక నేను మీకు ఇక్కడ చూపించినట్టే ఇప్పుడు ఇక్కడ మార్జిన్ మనకి రూ. 208 ఉంది అనంటే, ఇప్పుడు కరెంట్‌న 25 లాట్ సైజ్ అని అనుకుంటే, ఏదైతే మనకి దీన్ని ఆప్షన్ బయింగ్ కోసం చూడాలి కదా! సో, దీన్ని ఆప్షన్ బయింగ్ కోసము 25 క్వాంటిటీకి రూ. 208 ప్రీమియం ఉంటే 5200 మార్జిన్ కావాలి. సో, జెరోదా అవ్వచ్చు ఇలాంటి డిస్కౌంట్ బ్రోకర్స్ అందరూ కూడా అప్‌ఫ్రంట్‌గా రూ. 5200 మార్జిన్‌ని కలెక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళు కవర్ ఆర్డర్‌ని ఇస్తారు. ఆ కవర్ ఆర్డర్ ఫెసిలిటీలో ఏంటి? సపోజ్ ఇప్పుడు 208 దగ్గర ఉంది కదా! నాకొక 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో, నేను 198 దగ్గర ముందరే స్టాప్ లాస్ ఆర్డర్ ఇచ్చేస్తే 208 దగ్గర నేను కొన్నాను. 198 దగ్గర నా స్టాప్ లాస్ ఆర్డర్ ఉంది. సో, రూ. 10 నా లాస్ గదా! సో, మాక్సిమం నేను రూ. 250 పోగొట్టుకుంటాను. సో, ఆ బ్రోకర్‌లు ఏం చేసేవాళ్ళంటే రూ. 250కి నీకొక ఆప్షన్ బయింగ్ చేసుకునేలాంటి ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. సో, దానివల్ల చాలామంది రిటైలర్స్ ఓవర్ లెవరేజ్ దీన్ని లెవరేజ్‌గా వాడుకుంటూ పొజిషన్ సైజింగ్ మెయింటైన్ చేయకుండా రూ. 5,000 ఉంటే ఎక్కువ 20 లాట్స్, 30 లాట్స్‌తో కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ దానివల్ల చాలామంది రిటైలర్స్ కూడా డబ్బులనేది పోగొట్టుకుంటున్నారు. సో, ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే అలా చేయడానికి కుదరదు. మీరు కవర్ ఆర్డర్‌లు ఇవన్నీ బంద్ చేయండి. సో, ఏదైతే ఆప్షన్ ప్రీమియం వాల్యూ ఉంటుందో, ఆ వాల్యూ మొత్తానికి ఏదైతే రూ. 5,000 ఏదైతే వస్తుందో, ఇది మొత్తం మీరు అప్‌ఫ్రంట్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ రూల్‌ని తీసుకొచ్చారు. సో, దాన్ని బట్టి ఏదైతే ఇలా రిటైలర్స్ ఓవర్ లెవరేజ్ లేనప్పటికీ కూడా ఓవర్ లెవరేజ్ తీసుకుంటున్నారో, ఇది కట్ డౌన్ చేయడానికి ఈ రూల్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా చాలా మంచి విషయము. ఎవరైతే డిస్కౌంట్ బ్రోకర్స్‌లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైతే ఈ కవర్ ఆర్డర్స్‌తో వేరే బ్రోకర్స్ ఎవరైతే ఈ ఫెసిలిటీని అవైలబుల్ తీసుకొచ్చారో, సో, వాళ్ళకి ఇది డెఫినిట్‌గా ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. బట్ రిటైలర్స్‌కి ఇది చాలా మంచి విషయం. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇంక్రీజ్ ఇన్ టెయిల్ రిస్క్ కవరేజ్ ఆన్ ద డే ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ అనేది మనం చూసుకుంటే, సో, ఇప్పుడు ఈ రూల్ ఏం చెప్తోంది? డ్యూ టు ఇంక్రీజ్డ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అండ్ రిస్క్ ఆన్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ డే అండ్ అడిషనల్ 2% ఎక్స్‌ట్రీమ్ లాస్ మార్జిన్ విల్ బి అప్లైడ్ ఫర్ షార్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ టు ఎన్హాన్స్ టెయిల్ రిస్క్ కవరేజ్. Tail risk is the chance of loss occurring due to rare event as predicted by ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో, ఇది మన సెబీ చెప్పిన ఈ లాంగ్వేజ్ ఇది ఎవరికీ అర్థం కాదు. బట్ దాన్ని నేను మీకోసం డీకోడ్ చేసి సింప్లిఫై చేసేది ఏంటి అనంటే, సో, ఇప్పుడు సపోజ్ మీరు నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక ఆప్షన్‌ని సెల్ చేశారు అనేసి అనుకుందాం. సో, ఇందాక మీకు చూపించాను కదా! మార్జిన్ రిక్వైర్మెంట్‌లో 72,000 ఉంటే మనం ఒక ఆప్షన్ కాంట్రాక్ట్‌ని సెల్ అనేది చేయొచ్చు. కానీ ఎక్స్‌పైరీ రోజు ఫర్ అన్‌ఫోర్‌సీన్ ఈవెంట్ ఏదైనా బ్లాక్ స్వాన్ ఈవెంటో లేకపోతే ఇంకేదైనా వస్తే మనకి ఆప్షన్ సెల్లింగ్‌లో అన్‌లిమిటెడ్ రిస్క్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. సో, ఆ రిస్క్‌ని మిటిగేట్ చేయడానికి ఎక్స్‌పైరీ డే రోజు ఇందాక నేను మీకు చెప్పినట్టు సడెన్‌గా వాలటిలిటీ అవ్వచ్చు, స్పైక్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ అవుతుంటాయి కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక రిస్క్ అనాలిసిస్ చేసుకొని దాని బేసిస్ మీద ఇంకొక 2% అడిషనల్ మార్జిన్ తీసుకుంటారు అని చెప్పేసి మనకి కొత్త రూల్ చెప్తోంది. సో, ఇదేంటి ఇప్పుడు రూ. 72,000 మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే దీనికి 2% అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1,400, 1,500 లేదా రూ. 2,000 అనుకోండి. అడిషనల్‌గా మార్జిన్ కలెక్ట్ చేసుకుంటారు బ్రోకర్స్ మనకి ఎక్స్‌పైరీ డే రోజు. సో, మీ దగ్గర జస్ట్ 72,000 ఉంటే
మీరు మండే అవ్వచ్చు, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఇవన్నీ డేస్‌లో సెల్ చేయొచ్చు. కానీ థర్స్‌డే వచ్చేటప్పటికి మీ ప్రీమియం లేదైతే మీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ నెగెటివ్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఈ ఈఎల్ఎం ఎక్స్‌ట్రీమ్ లాస్ మార్జిన్ కోసం ఈ 2% అడిషనల్‌గా లేదు కాబట్టి దానివల్ల మీకు పెనాల్టీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే ఎక్స్‌పైరీలో ట్రేడ్ చేస్తున్నారో ఆ విషయం డెఫినిట్‌గా గుర్తనేది పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! పెనాల్టీ వస్తుందని. సో, దానికి రిలేటెడే ఇప్పుడు ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్. సో, ఇది ఆల్రెడీ చాలా మంది బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. త్రూఔట్ ద ఇంట్రాడే ఎప్పుడైనా సరే మన అకౌంట్ బ్యాలెన్స్ నెగెటివ్‌లోకెళ్తే మనకి ఒక పెనాల్టీ అనేది వేస్తారు. ఆ పెనాల్టీ ఎంతేస్తారో అదంతా డిఫరెంట్ ఫార్ములా. బట్ ఏంటి అనంటే మనం సపోజ్ ఒక పొజిషన్‌లో ఎంటర్ అయ్యాము. ఒక లెవరేజ్ తీసుకున్నాము. సపోజ్ ఐరన్ కాండ్రో లేకపోతే మనము కాల్ స్ప్రెడ్డో, బుల్ స్ప్రెడ్డో ఇలాంటివి ఏవైనా మనం ట్రేడ్స్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు హెడ్జ్డ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మనకు ఒక మార్జిన్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో, సపోజ్ మనం హెడ్జ్ లెగ్ తీసేసాము. లేదా మనకు మార్జిన్ బేసిక్‌గా మన అకౌంట్ వాల్యూ నెగెటివ్‌లోకి వెళ్ళింది అనంటే ఎన్ఎస్‌సి మన మీద ఒక పెనాల్టీ అనేది చార్జ్ చేస్తారు. సో, ఇప్పుడు ఆ పెనాల్టీ ఇంతకు ముందర వరకు ఎండ్ ఆఫ్ ద డే చూసేవాళ్ళు. అంటే ట్రేడింగ్ డే క్లోజ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డేలో మీ అకౌంట్ పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? చూసుకొని నెగెటివ్‌లో ఉంటే వాళ్ళు పెనాల్టీ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన రూల్ ఏంటి అనంటే రోజుకి 4 టైమ్స్ మీ అకౌంట్‌ని మానిటర్ చేస్తారు. అట్ డిఫరెంట్ టైమ్స్. సో, పొద్దున 9:00 కావచ్చు, 10:00 కావచ్చు, తర్వాత 2:00 కావచ్చు, తర్వాత 3:00 కావచ్చు. ఏదో ఒక పాయింట్‌లో 4 సార్లు చెక్ చేస్తారు. అండ్ ఆ 4 సార్లు మీ అకౌంట్ నెగెటివ్‌లో ఉండడానికి వీల్లేదు. ఉంటే అప్పుడు పెనాల్టీ వెయ్యాలి అని చెప్పి కూడా సెబీ కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద డిస్కౌంట్ బ్రోకర్స్ ఇది ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు. సో, అది మనకు మేజర్‌గా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి లేకపోతే ఇప్పుడు చేంజ్ వచ్చేది కాదు. బట్ అగైన్ వాళ్ళు ఆ రూల్‌ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. తర్వాత సిక్స్త్ రూల్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ ఆన్ ద ఎక్స్‌పైరీ డే. సో, ఇప్పుడేంటి మనం ప్రెజెంట్‌గా చూసుకుంటే చాలామంది క్యాలెండర్ స్ప్రెడ్స్‌ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కరెంట్ వీక్‌లో ఒక కాల్ ఆప్షనో, పుట్ ఆప్షన్ ఏదో ఒకటి బయింగ్, సెల్లింగ్ అని చేసి నెక్స్ట్ వీక్ కాంట్రాక్టో, నెక్స్ట్ మంతో, ఫార్ అహెడ్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్స్‌లో లెవరేజ్ తీసుకోవడానికి లేదా ఒక హెడ్జ్డ్ పొజిషన్ తీసుకుంటే మనకి మార్జిన్ అనేది సిగ్నిఫికెంట్‌గా చాలా తక్కువయ్యేది. కానీ ఏదైతే సెబీ అవ్వచ్చు వాళ్ళు అబ్జర్వ్ చేసిందేంటంటే కరెంట్ వీక్ ఎక్స్‌పైరీలో ఉండే కాంట్రాక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో, దానికి రిస్క్ ఎక్కువుంది నెక్స్ట్ వీక్ కంటే. అండ్ నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ లేదా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, కరెంట్ వీక్ ఎక్స్‌పైర్ అవుతున్న దానికి హెడ్జ్ సరిగ్గా చేయట్లేదు, రిస్క్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని వాళ్ళు అబ్జర్వ్ చేసి డేటా మొత్తం స్టడీ చేసి, ఇది ఎలాగో వర్క్ అవ్వట్లేదు కాబట్టి కరెంట్ వీక్‌లో ఏదైతే ఎక్స్‌పైరీ లేదా కరెంట్ వీక్‌లో ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో వాటికి ఎటువంటి లెవరేజ్ ఉండదు. ఫుల్ మార్జిన్ కలెక్ట్ చేస్తాము. క్యాలెండర్ స్ప్రెడ్స్‌కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు అని చెప్పి ఏదైతే బెనిఫిట్ ఉండేదో దాన్ని మాత్రం వీళ్ళు కంప్లీట్‌గా వేవ్ ఆఫ్ అనేది చేసేస్తున్నారు. సో, క్యాలెండర్ స్ప్రెడ్స్ చాలామంది ట్రేడ్ చేస్తారు. బట్ నా పర్సనల్‌గా తెలిసిన కొంతమంది క్యాలెండర్ స్ప్రెడ్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇదొక నెగెటివ్ సైడ్. బట్ మేబీ రిటైలర్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేయకపోవచ్చు. మీరు క్యాలెండర్ స్ప్రెడ్స్‌లో ట్రేడ్ చేస్తారా లేదా కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. దాన్ని బట్టి మనం కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి బెటరా? కాదా? అని చెప్పేసి. తర్వాత మనం చూసుకుంటే కింద న్యూ రూల్స్‌లో వాళ్ళు అదే చెప్తున్నారు. వర్స్ట్ కేస్ సినారియోస్ అన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఇది మనకి మేజర్‌గా హెడ్జింగ్ సరిగ్గా అవ్వట్లేదు. ఎలాగో వేస్ట్‌గానే ఉంది. సో, దానికోసం మనం కరెంట్ వీక్ ఎక్స్‌పైరీలో మనం హెడ్జింగ్ బెనిఫిట్ తీసేసి ఫుల్ మార్జిన్ కలెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఈ సర్క్యులర్‌లో మెన్షన్ అనేది చేసేసారు. సో, ఇప్పుడు ఇవేవైతే 6 రూల్స్ ఉన్నాయో వీటిని ఎప్పటినుంచి ఇంప్లిమెంట్ చేస్తారు? ఏది ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్‌లోకి వస్తుంది? ఏది తర్వాత రాబోతుంది అని మనం చూసుకుంటే మనకి కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్ నేను ఇందాక చెప్పాను కదా! మనకి 5-10 లాక్స్‌ది పోయి 15-20 వస్తుందని. అది నవంబర్ 20థ్ అంటే ఇంకొక క్లోజ్ టు ఒక 1 ½ మంత్ ఉంది. అది అప్పుడు ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. వీక్లీ ఎక్స్‌పైరీస్ ఏవైతే కట్ డౌన్ అయిపోతున్నాయో అది కూడా నవంబర్ 20థ్. తర్వాత ఎక్స్‌పైరీ డే రోజు 2% ఎక్స్‌ట్రా మార్జిన్ అన్నాను కదా! అది కూడా మనకి నవంబర్ 20థ్. ఈ 3 ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ 1 ½ మంత్‌లో ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. తర్వాత ఫిబ్రవరి 1 రోజు మనకి ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ నేను ఇందాక చెప్పాను కదా! కవర్ ఆర్డర్స్, లెవరేజ్ తీసుకుంటున్నారని చెప్పి అది ఇంకా క్యాలెండర్ స్ప్రెడ్స్ ఈ రెండిటిని నెక్స్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ 2 ఎళ్ళిపోతాయి. తర్వాత ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్ ఉంది కదా! ఇది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, దీని మీద నా థాట్స్ ఏంటి? నా ఒపీనియన్స్ ఏంటి అని మనం చూసుకుంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి నెగెటివ్స్‌లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ బయింగ్స్‌లో ఏదైతే ఎంట్రీ బ్యారియర్ క్రియేట్ చేస్తున్నారో, దీనివల్ల చాలామంది
వేరే బెట్టింగ్ యాప్స్ కోసం అవ్వచ్చు, లేదా డబ్బా ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా స్కామ్స్ అవ్వచ్చు, రమ్మీ సర్కిల్‌లు ఇలాంటివేవో చాలా వస్తున్నాయి కదా! సో, అలాంటి వాటికి ఎక్కువ డైవర్ట్ అయిపోయి, అక్కడ మాకు బెటర్‌గా తక్కువ ఎంట్రీ 50, 60, 100 రూపీసే ఎంట్రీ ఉంది కాబట్టి, సో, ఇక్కడ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తూ లెజిటిమేట్‌గా నేర్చుకొని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి, ఏదైతే మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచారో అది డెఫినిట్‌గా చాలా పెద్ద నెగెటివ్. ఎందుకంటే పర్సనల్‌గా నేను కూడా చూసుకుంటే నేను మార్కెట్‌లో స్టార్ట్ చేసినప్పుడు 35,000తో నేను ట్రేడ్ చేసుకునేవాడిని. సో, ఒకవేళ ఇప్పుడు కరెంట్ డేట్‌న ఎవరైనా నాకు నువ్వు ఆప్షన్స్ సెల్ చేయడానికి ఒక 2,50,000 అవుతుంది అని అనుకుంటే, అప్పుడు నేను మేబీ అసలు ట్రేడింగ్‌లోకే వచ్చేవాడిని కాదేమో. సో, ఈ మార్జిన్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది డెఫినిట్‌గా మనకి మార్కెట్‌లో కాకుండా మార్కెట్ నుంచి బయటికి పుష్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అండ్ అక్కడ ఇంకా ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత మనము ఇదొక్కటే కాకుండా మనం నెక్స్ట్ ఈ బయటికి వెళ్ళిపోవడము అనంటే ఫారెక్స్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా క్రిప్టో ట్రేడింగ్‌లో కూడా చాలామంది ఈ మధ్యన ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్. తర్వాత మనం బయట చేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. అదంతా షేడీ వరల్డ్ అంతా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది లేదా క్రిప్టో అనేది. సో, దాన్ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీక్ ఆల్రెడీ ఒక వీడియో మీకోసం ఆల్రెడీ రెడీ చేశాను. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ ట్యూస్‌డే రోజు లేదా వెడ్నెస్‌డే రోజు. సో, ఆ వీడియో డెఫినిట్‌గా చూడండి. సో, ఇప్పుడు ఇదంతా విని ఎప్పుడైతే ఆప్షన్ ట్రేడింగ్ చాలా కష్టంగా ఉంది, మేము ఫారెక్స్ చేస్తాము, లేదా మేము క్రిప్టో చేస్తామని అనుకుంటున్నారో ప్లీజ్ ఆగి ఆ వీడియో మొత్తం డీటెయిల్‌గా చూసి తర్వాత డిసైడ్ అవ్వండి. సో, మోస్ట్‌లీ జనాలు ఇలా బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదా ఫారెక్స్ కావచ్చు వీటికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత నేను మీకు ఇందాక చెప్పినట్టే ఎట్ ద మనీలో గూడా మనం బై చేయాలంటే 15,000-20,000 రూపీస్ ఉంది కాబట్టి ఎవరి దగ్గరైతే 5,000-6,000 తక్కువ క్యాపిటల్‌తో ఉండే రీటైల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫార్ ఓటీఎంలోకెళ్ళిపోయి ఇంకా డబ్బులు ఎక్కువ నష్టపోయే ఛాన్సెసే ఉన్నాయి. సో, నా ప్రకారంగా ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన స్టాక్ మార్కెట్‌లో. కానీ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఇప్పుడు ఇండెక్స్ ఆప్షన్ బయింగ్‌లో మనకి రిస్క్ ఎక్కువ, లేదా క్యాపిటల్ ఎక్కువ, లేదా మనకి రిటర్న్స్ మంచిగా రావు, మన ప్రాబబిలిటీ తగ్గిపోయింది అని అనుకుంటామో అప్పుడే చాలామంది మనకి ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే ఇప్పుడు ఇండెక్స్ ఆప్షన్స్‌ని వదిలేసి మనకి హెచ్‌డిఎఫ్‌సి అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, బజాజ్ ఫినాన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈక్విటీ సెగ్మెంట్‌లో నేను చెప్పేది కాదు, సెబీ ప్రకారం కూడా ఈక్విటీ ఇంట్రాడే ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ ప్రాఫిటబుల్ ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్ ట్రేడర్స్ కంటే. సో, ఇంత బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒకటే ఇన్‌స్ట్రుమెంట్, నిఫ్టీలో ఒకటే ఇన్‌స్ట్రుమెంట్. మనకి ప్రాఫిటో, లాసో అందులో వచ్చిందంటే పోయింది గోవిందా అంతే. కానీ ఎప్పుడైతే ఈ మూవ్ వల్ల ఒకవేళ మీరు నిజంగా మంచి ట్రేడర్, మీరు మార్కెట్స్‌లో లెజిటిమేట్‌గా డబ్బులు సంపాదించాలి, లేదా మంచిగా నేర్చుకొని ప్యాషన్‌తో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకవేళ ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో ఆప్షన్స్ కాకుండా ఈక్విటీలో నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మీకు అదే క్యాపిటల్‌కి 4, 5 స్టాక్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో 5x లెవరేజ్ ఉంటుంది. అండ్ మీరు 4, 5 స్టాక్స్‌లో డైవర్సిఫై చేసుకొని కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో, అలా ఎప్పుడైతే చేసుకుంటారో మీకు ఫస్ట్ మీ ఎంట్రీ బ్యారియర్ అక్కడ తగ్గిపోతుంది. మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయొచ్చు. దాంట్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు మార్కెట్స్‌ని బెటర్‌గా స్టడీ చేయగలుగుతారు. తర్వాత స్లోగా ఫ్యూచర్స్, ఆ తర్వాత ఆప్షన్స్‌కి మూవ్ అవ్వచ్చు. అండ్ అదే రైట్ పద్ధతి. సో, ఏదైతే ఈ ఎంట్రీ బ్యారియర్ అనేది పెంచేశారో దీన్ని బట్టి బయటికెళ్ళకుండా మీరు తెలివిగా గనుక ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లోకెళ్తే అది డెఫినిట్‌గా చాలా మంచి హెల్ప్ అవుతుంది మీకు యాస్ ఎ ట్రేడర్‌గా. అండ్ అంతే కాకుండా ఈక్విటీలో ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరుగుతుందో, ఈక్విటీలో ఎప్పుడైతే రీటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుందో, అప్పుడు స్టాక్స్ మ్యానిప్యులేషన్ గూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్‌ని కొంత మ్యానిప్యులేట్ చేసి ఓ 500, 1000 కోట్లు అంత బయింగ్, సెల్లింగ్ చేసేసారనుకోండి. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఈజీగా మ్యానిప్యులేట్ చేయొచ్చు. కానీ ఈ రూల్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే చాలామంది రీటైలర్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఈక్విటీలో ట్రేడింగ్ చేస్తారో, రిలయన్స్‌లో, హెచ్‌డిఎఫ్‌సిలో రీటైల్ పార్టిసిపెంట్ పెరుగుతుందో, అప్పుడు ఈ హెడ్జ్ ఫండ్స్ అవ్వచ్చు, హెచ్ఎన్ఎస్ అవ్వచ్చు, వీళ్ళు ఆ స్టాక్స్‌ని మ్యానిప్యులేట్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ అప్పుడు మన ఇండిసెస్ కూడా చాలా స్మూత్‌గా మూవ్ అనేది అవుతాయి. సో, ఇది డెఫినిట్‌గా ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్‌కి కూడా చాలా మంచి మూవ్ అనేది వస్తుంది. తర్వాత హీరో జీరో స్పెక్యులేషన్ తగ్గిపోతుంది. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే ఎవ్రీ సింగిల్ డే హీరో జీరో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు చూసే ఉంటారు. సెన్సెక్స్‌లో మొన్న ఎక్స్‌పైరీలో లేదా బ్యాంక్ ఎక్స్‌పైరీలో రూ. 1 ఆప్షన్ రూ. 100కెళ్ళింది, 200 ఎళ్ళింది, 500 ఎళ్ళింది, రూ. 1000 ఎళ్ళిపోయింది. నేను 10,000 బెట్టుంటే రూ. 1,00,00,000 వచ్చేవి. ఇవన్నీ కాలిక్యులేషన్స్ చేస్తుంటారో వాళ్ళందరూ యాక్చువల్‌గా డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే
సపోజ్ ఒక ఆప్షన్ రూ. 1, రూ. 2, రూ. 5కి ఎంతకో కొన్నారనేసి అనుకుందాం. అది రూ. 10, రూ. 20, రూ. 50కెళ్ళంగానే చాలామంది అమ్మేస్తారు 10x అయిపోయింది అని. కానీ ఎవ్వరు కూడా దాన్ని 100, 200, 300, 500 వరకు హోల్డ్ మాక్సిమం ఎవ్వరు చేయరు. అండ్ ఈ రూ. 10, రూ. 50 ఏదైతే గెలుచుకున్నారో అది మాక్సిమం మనం ఎవ్రీడే ఎక్స్‌పైరీలో మళ్ళీ పోగొట్టుకునే ఉంటూ నెట్ నెగెటివ్‌లోనే ఉంటున్నారు. సో, ఈ హీరో జీరో వల్ల ప్రాఫిటబుల్ ఉండే దానికంటే నష్టపోయిన వాళ్ళే చాలామందున్నారు కాబట్టి అది కూడా తగ్గడం వల్ల చాలా బెటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇదే మనకి ప్రీమియమ్స్ వాలటిలిటీ అవ్వచ్చు దాంట్లో గూడా చాలా స్టేబుల్ అయిపోయి ఓవరాల్ మార్కెట్స్ అనేవి చాలా బెటర్ స్ట్రక్చర్‌లో మూవ్ అవుతాయి. ఇంక ఇది ఫైనల్‌గా మాకు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యాస్ ఎ మార్కెట్ ఫీడ్ కంపెనీగా మాకెలా ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే మీకు తెలుసో లేదో నేను చాలా నా వేరే వీడియోస్‌లో అవ్వచ్చు అప్పుడప్పుడు మెన్షన్ చేస్తుంటాను. మేము ఒక ఆల్గో ట్రేడింగ్ సర్విస్‌ని రన్ చేస్తుంటాము. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ సర్విస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తుంటాము అని చెప్పి. సో, మేము ఆల్మోస్ట్ ఒక 250, 270 సీఆర్ హ్యాండిల్ చేస్తున్నాము మీ అందరి మనీ. సో, మాకు యాస్ ఎ కంపెనీగా ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మేము దీన్ని పాజిటివ్‌గా చూస్తున్నామా? నెగెటివ్‌గా చూస్తున్నామా? అని చూసుకుంటే ఆబ్వియస్‌లీ నేను ఏవైతే పాజిటివ్స్ మీకు చెప్పానో ఇవన్నీ మాకు గూడా మంచిది. ఎందుకంటే మార్కెట్స్ స్టేబుల్ అవుతాయి. మార్కెట్స్ మంచిగా ప్రెడిక్టబుల్ అయితాయి. సో, మేమేదైతే నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీలో అవ్వచ్చు, ఏదైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తామో, మీ అకౌంట్స్ మేము హ్యాండిల్ చేస్తూ మేము ట్రేడ్ చేస్తున్నామో, మీ అందరి అకౌంట్స్‌లో కూడా ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే మార్కెట్స్ చాలా స్టేబుల్ ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ఈ 3 పాజిటివ్స్ ఏదైతే నేను మీకు ఇందాక చెప్పానో అవన్నీ కూడా యాస్ ఎ కంపెనీగా మాకు గూడా చాలా మంచిగా ఎఫెక్ట్ అనేది చేస్తాయి. బట్ నెగెటివ్స్ ఏంటి? నెగెటివ్స్ అని చెప్పను. బట్ అన్‌సర్టనిటీ ఏంటి అనంటే ఫస్ట్ ఇది ఇండెక్స్ డైవర్సిఫికేషన్. సో, ప్రెజెంట్ మనం చూసుకుంటే మీరు మార్కెట్ ఫీడ్ వెబ్‌సైట్‌లో అవ్వచ్చు, మార్కెట్ ఫీడ్ యాప్‌లో అవ్వచ్చు, కరెంట్ రన్ అవుతున్న స్ట్రాటజీస్ మీరు చూడొచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో డైవర్సిఫై ఉన్నాయి. సో, ఇప్పుడు ఒకవేళ ఎన్ఎస్‌సి అవ్వచ్చు, బీఎస్‌సి అవ్వచ్చు, సెబీ రూల్స్ బట్టి బ్యాంక్ నిఫ్టీని రిటైన్ చేస్తారా? నిఫ్టీని రిటైన్ చేస్తారా? తర్వాత మనము సెన్సెక్స్ ఇంకా బ్యాంకెక్స్‌లో ఏది రిటైన్ చేస్తారు? ఎలాంటి కాంబినేషన్‌లో రిటైన్ చేస్తారో మనకు తెలీదు కాబట్టి, ఒక నిఫ్టీ, ఒక బ్యాంక్ నిఫ్టీ ఆ డైవర్సిఫికేషన్ ఏదైతే ఇప్పుడు మేము మేనేజ్ చేసుకుంటూ మీకు స్టేబుల్ రిటర్న్స్‌ని ప్రొవైడ్ చేయగలుగుతున్నామో, అక్కడ అన్‌సర్టెన్ స్టిల్ కొంచెం ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఎస్‌సి అవ్వచ్చు, బీఎస్‌సి అవ్వచ్చు ఇంకా ఎలాంటి సర్క్యులర్ ఇష్యూ చేయలేదు కాబట్టి, అక్కడ మేము స్టిల్ వెయిట్ చేస్తున్నాము. తర్వాత లిక్విడిటీ కన్సర్న్స్. సో, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ రిటైన్ చేసుకున్నారు. బ్యాంకెక్స్, సెన్సెక్స్‌లో సపోజ్ బ్యాంకెక్స్ రిటైన్ చేసుకున్నారు అనేసి అనుకుందాం. సో, ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ పోయింది, నిఫ్టీ ఉంది అని అనుకుంటే, బ్యాంక్ నిఫ్టీ ఎంతైతే మనకి వాల్యూమ్స్ జనరేట్ చేస్తుందో, ఆ వాల్యూమ్స్ మళ్ళీ మనకి సెన్సెక్స్ అవ్వచ్చు, లేదా మనకి బ్యాంకెక్స్‌లో అవ్వచ్చు, అది ట్రాన్స్‌లేట్ అవుతుందా? అక్కడ మనకి లిక్విడిటీ దొరుకుతుందా లేదా? ఇవన్నీ మనకి ఇంకా తెలీదు కాబట్టి, అవన్నీ ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, యాస్ ఎ కంపెనీగా మాకు మేము ఇంకా వరీ అవ్వట్లేదు, లేదా ఇంకా ఎక్కువ ఓవర్ థింక్ చేయట్లేదు. బట్ ఆప్టిమిస్టిక్‌గా ఉన్నాము. ఎందుకంటే ఓవరాల్ హోలిస్టిక్‌గా మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ, మార్కెట్‌ని బెటర్ స్ట్రక్చర్‌లోకి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, స్టిల్ ఇంకా ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వాళ్ళ సర్క్యులర్స్ వచ్చేంత వరకు మేము వెయిట్ అనేది చేస్తున్నాము. బట్ అగైన్ మా సైడ్ నుంచి మేము యాక్టివ్‌గా, పాజిటివ్‌గానే ఉన్నాము మార్కెట్‌లో వచ్చే ఈ చేంజెస్ వల్ల. సో, ఇవన్నీ చేంజెస్‌లో మీకు మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యేదేంటి? మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీన్ని ఎలా చూస్తున్నారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అగైన్ ఇలాంటి రిలేటెడ్ ఇంకా ఎలాంటి డిస్కషన్స్ ఉన్నా, నేనేదైనా పాయింట్ మిస్ చేసినా, మీ సజెషన్స్ ఉన్నా, మీ బాధలున్నా, ఏదున్నా గూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మనం క్రాస్ వెరిఫై చేసుకుందాము. నేను చెప్పిందేంటి, మీరు అర్థం చేసుకుందేంటి అన్నీ గూడా మనం చెకింగ్ చేసుకుంటే బెటర్‌గా మనం మార్కెట్ పార్టిసిపెంట్ అవ్వగలుగుతాము. సో, ఈ వీడియోలో మీకు సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ మీద కంప్లీట్ ఐడియా వచ్చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చింది అనేసి అనుకున్నాను. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ వచ్చే ఫారెక్స్ ట్రేడింగ్ అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.